చూసారా యాపాకుతోటి ఎరువు నల్లగా వచ్చేసింది. ఇది ఇట్లా వేసుకొని తర్వాత చెట్లకి వేసుకుంటే బాగుంది. ఇది ఒకటి బస్తలు కుండలో ఒక ఎరువు. ఇది అరటి పళ్ళతో చేసింది, ఇది మామిడి పళ్ళతో చేసింది. అవి వస్తూ ఉంటాము. మళ్ళీ ఈ బస్తాల్లో కూడా యాపాకు ఇట్లా బస్తాలకు వేసి పెట్టుకుంటే ఇంకేమన్నా చెట్లలో వేసుకోవచ్చు. చూసారా నిమ్మ చెట్టు, ఇది చింత చెట్టు నిమ్మ చెట్టు. చూసారా ఏ శనగ చెట్టు మొలిసింది, ఏ శనగ చెట్టు. ఒకటి కాసి అయిపోయింది జొన్న కంకి, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఎడంతా మళ్ళీ పిలకలాగా వస్తుంది, ఎడ కూడా వస్తుంది బాగా. అంత చెట్లకి ఇవన్నీ ఎండిపోయినవన్నీ ఇంచేసుకున్నాను. చేసుకుంటే బాగా ఇగుళ్ళు పెట్టుకొని వస్తుంది. చాలా చెట్లు దీంట్లోనే తులసమ్మ కూడా మూసి ఎన్ని టేబుల్ రోజులు. వీటిల్లో కూడా అంతే, సెంపన అంటే ఎంత బాగా వచ్చింది. ఇది ఒక ఎరువు అయింది. వేపాకు కొమ్మలతో దగ్గర ఎరువు బాగా వచ్చేసింది. ఇదంతా వేపాకు ఎరువు. ఒక బకెట్ ఎంత వస్తుంది అంతే, ఎక్కువ కాదు. దార పెట్టి మళ్ళీ ఒక రవ్వ మట్టి కలిపి చెట్లలో వేసుకోవాలి. కనకాంబరాలకి ఇవన్నీ తీసేసుకుంటా ఉంటే పూలు బాగా పూస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ తీసేసుకోవాలా. ఇవే విత్తనాలతో వస్తాయి చెట్లు. ఇది హైబ్రిడ్ది, ఇవి విత్తనాలు. ఇట్లా విత్తనాలు ఉంటాయి, విత్తనాలతో చెట్లు వస్తాయి. ఇది మారేడు చెట్టు.